డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సహస్ర బాలిక హత్య కేసుకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనంగా మారిందో మనందరికీ తెలిసిందో. సో ప్రజెంట్ దానికి సంబంధించి ఒకవైపు నిందితుడిని అరెస్ట్ కూడా చేశారు పోలీసులు. 10th క్లాస్ విద్యార్థి ఈ హత్య చేశాడని పూర్తిగా నిర్ధారించిన తర్వాత విచారణ చేసి ప్రస్తుతమైతే అదుపులోకి తీసుకున్నారు. సో ప్రజెంట్ మనం చూస్తున్నాం, విజువల్స్ లో కనిపిస్తుంది, బిగ్ టీవీ డిజిటల్ స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాము. ఎక్స్క్లూజివ్ గా ఒకవైపు బాలిక ఏదైతే బాలిక చంపబడిందో, బాలిక హత్యకు గురైందో, ఆ బాలిక యొక్క పేరెంట్స్ అక్కడ పిఎస్ ముందర, పోలీస్ స్టేషన్ ముందర బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున అక్కడికి స్థానికులు కూడా చేరుకున్నటువంటి దృశ్యాన్ని మనకు కనిపిస్తుంది. 15 ఏళ్ల పిల్లాడు కిరాతకంగా మర్డర్ చేస్తాడా, డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తాడా? 10 ఏళ్ల చిన్నారి సహస్ర హత్య కేసులో ఈ కిల్లర్ మైండ్ సెట్ ఇప్పుడు షాకింగ్ గా మారింది. సో దానికి సంబంధించి ప్రజెంట్ మనం చూస్తున్నాం, నెత్తురు చూస్తూనే భయపడే వయసులో ఇలా నెత్తురు పారించాడు. సహస్ర తల్లిదండ్రుల గుండె కోత అందరినీ కదలిచి వేస్తుంటే ఈ పిల్లవాడి ప్రవర్తన మరోవైపు చర్చనీయాంశంగా మారిందని చెప్పి ఒకవైపు పోలీసులు టేకప్ చేశారు. కానీ ప్రజెంట్ అయితే పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి కిల్లర్ కి సంబంధించి విద్యార్థులు ఏదైతే బాలిక యొక్క తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే, ఆయనకి ఏ శిక్ష అవసరం లేదు, డైరెక్ట్ గా ఆయనని చంపేయాలి, పోలీసులకు మేము ఇదే కోరుతున్నాము, ప్రభుత్వానికి మేము ఇదే కోరుతున్నామని చెప్పి ఒకవైపు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. పేరెంట్స్ అందరూ కూడా అక్కడ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. బాలిక యొక్క తల్లిదండ్రులు, బాలిక యొక్క కుటుంబీకులు, మొత్తం మంది స్థానికులు, అక్కడ ఏదైతే కూకట్పల్లి కాలనీలో ఏదైతే బాలిక యొక్క ఏరియాలో ఉన్నటువంటి ఎంతో మంది జనాలు ఉన్నారు కదా, అక్కడ వాళ్ళందరూ స్థానికులు, చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని మీరు చంపేస్తారా, మమ్మల్ని చంపేయమంటారా, ఎట్టి పరిస్థితుల్లో నిందితుడిని మాకు అప్పగించాలి అని చెప్పి ఒకవైపు పెద్ద ఎత్తున నిరసన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. నాము కూడా చంపండి, మా ముందు చంపండి, టీవీలో అందరి ముందు చంపండి, అదే డిమాండ్ చేసేది. డిమాండ్ చేయడానికి ఏం లేదు ఇక్కడ. ఏముంటుంది చెప్పండి, ఒక తల్లి ఆవేదన ఏముంటుంది చెప్పండి. ఒక 1 అవర్ లో ఒక మంచి పిల్ల మీరు చూసుంటారు, ఏం ప్రాబ్లం ఉంది నా పిల్లకి చెప్పండి. నేను ఎందుకు డిమాండ్ చేయకూడదు? ఏం ప్రాబ్లం ఉంది ఆ పిల్ల? నా పిల్లకి ఏమైనా తక్కువ చేశాను? చిన్నప్పటి నుంచి డబ్బులు పెట్టి 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 అంత పెద్ద చేసుకొని ఎందుకు ఊరుకోవాలండి? ఆ అబ్బాయి అట్లా చేస్తుంటారు. అట్లీస్ట్ ఒక చిన్న బ్యాట్ కోసం చేస్తారా? రేపు చిన్న చాక్లెట్ కోసం కూడా చేస్తారని వదిలేస్తారా? తల్లిదండ్రులకు కూడా శిక్షించాలండి. ఎందుకంటే సార్ చెప్పారు కదా, సెల్ తెచ్చుకున్నాడు అప్పుడు అడిగారంట, అంటే అప్పుడే దండించుండి చాలా ఘోరంగా చేసుంటే గనక ఇప్పుడు ఇంత అయ్యేవాడు కాదేమో అని నేను అనుకుంటున్నానండి. ఖచ్చితంగా పేరెంట్స్ కూడా ఉంటుంది, పేరెంట్స్ కూడా శిక్షించాలి. అదే నేను కోరుకునేది, పేరెంట్స్ని శిక్షించాలి. వాడిని మాత్రం చాలా దారుణం చేయాలి. అసలు నా పాప ఎంత దారుణం చేశారో మీకు అందరికీ తెలుసు. నేను చెప్పాల్సి స్కూల్ టీచర్స్ కూడా చెప్పాలి. స్కూల్ టీచర్స్ మా బాబు కూడా చదువుతున్నారు, మీరు వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకోండి, ఎలా ఉంటాడు ఏంటి, వాళ్ళు కూడా చూస్తుంటే పేరెంట్స్కి చెప్పాలి కదా. ఇప్పుడు పేరెంట్స్ కాకపోతే టీచర్స్కి అయినా తెలుస్తుంది మెంటాలిటీ ఏంటి అనేది. అబ్బాయి చదువుతున్నాడా, వస్తున్నాడా లేదా అని తెలుస్తుంటుంది. సో పేరెంట్స్ అయినా ఇన్ఫార్మ్ చేయాలి కదా, చుట్టుపక్కల వాళ్ళకి కావచ్చు. కానీ పేరెంట్స్కి చెప్పుంటే వాళ్ళని దండించలేరా అని నేను క్వశ్చన్ చేస్తున్నానండి. ఒక యాజ్ ఏ పేరెంట్ గా నేను క్వశ్చన్ చేస్తున్నాను. సో రైట్, చూస్తున్నాం కదా, ఎలాగైనా నిందితుడిని మాకు అప్పగించాలి, లేదంటే మీరు చంపుతారా, మమ్మల్ని చంపుతారా అని మమ్మల్ని చంపమంటారా, ఒకవైపు బయటికి తీసుకురండి, ఆ నిందితుడి అంతు మేం తేల్చుతామని చెప్పి ఒకవైపు తల్లి వేడుకుంటోంది. తల్లి ప్రభుత్వానికి ఒకవైపు ఆదేశిస్తోంది, చెప్తోంది నాకు ఖచ్చితంగా ఆ కిల్లర్కి ఎలాంటి శిక్షలు అవసరం లేదు, ఎలాంటి జైలు శిక్ష అవసరం లేదు, ఎలాంటి యావజ్జీవ కారాగార శిక్ష అవసరం లేదు, కానీ ఉరి శిక్ష కూడా అవసరం లేదు, కానీ నాకు అప్పగించండి, నేను చూసుకుంటాం, ఆ కిల్లర్కి సంబంధించి అంతు తేల్చుదామని చెప్తున్నారు. ఒకవైపు వారికి సర్ది చెప్పేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందట తీవ్ర ఉద్రిక్తత కనిపిస్తోంది, ఉద్రిక్తత వాతావరణం కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి సిచ్యువేషన్స్ లోనూ కూడా వదిలిపెట్టము, ఖచ్చితంగా ఆ కిల్లర్ మాకు కావాలి, నిందితుడు మాకు కావాలి, ప్రభుత్వానికి మేము ఒకటే విన్నపించుకుంటున్నాం, ఇది మాకు ఎలాంటి సాయం అవసరం లేదు, మా పోయిన బిడ్డ మాకు ఖచ్చితంగా తిరిగి రాదని మాకు తెలుసు, కానీ ఎవరైతే నా బిడ్డ హత్యకు గల కారణాలు అయ్యారో, నా బిడ్డ మరణానికి గల కారణాలు ఎవరైతే ఉన్నారో వాడిని ఖచ్చితంగా వదలము, మేము బయటికి తీసుకురండి, మేమే చంపుతామని చెప్పి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఒకవైపు వాతావరణం మనం చూడొచ్చు, ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తోంది. ఎక్కువగా సహస్రను ఎవరైతే అత్యంత దారుణంగా చంపినటువంటి నిందితుడికి సంబంధించి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయిస్తారు. పోలీసులు ఒకవైపు సద్దు మనిగేటట్లు ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఒకవైపు మనం దానికి సంబంధించి ఇప్పుడు చూస్తూ ఉన్నాము.
రైట్, మన లైవ్ లో మనకు కనిపిస్తోంది పెద్ద ఎత్తున స్థానికులు కూడా అక్కడికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సహస్రాన్ని చంపినట్లే ఏ విధంగా సహస్రాన్ని నా కూతుర్ని చంపి పొడిచి రక్తపోట్లు పొడిచి కత్తిపోట్లు పొడిచి చంపేశాడు, రక్తపు మడుగులో పడిపోయినటువంటి నా బిడ్డని అలా చూసేసరికి గుండె పగిలిపోయింది మాకు. సో ప్రజెంట్ ఎలా అయితే అనుభవించింది నా కూతురు చనిపోయే ముందు, నా వాడు కూడా అలాంటి సిచ్యువేషన్స్ కి గురవ్వాలి, వారిని కూడా మేము అలాగే చంపాలి అని చెప్పి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు కూడా అక్కడ చుట్టుపక్కల వాళ్ళ ఇంటి దగ్గర మనం చూసాం, కూకట్పల్లి ఏరియాలో ఉన్నటువంటి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా అందరికి చేరుకొని కుటుంబీకులు కూడా అక్కడ చేరుకున్నారు. పోలీస్ స్టేషన్ ఎదుట పెద్ద ధర్నా అయితే చేస్తున్నారు. వారిని సర్ది చెప్పేందుకు ఒకవైపు పోలీసులు ప్రయత్నిస్తూ ఉన్నారు. రైట్, మనం ఇప్పుడు చూస్తుంది అక్కడ ప్రజెంట్ రైట్ నో కొనసాగుతుంది, లైవ్ లో మనం చూస్తుంది ప్రజెంట్ అక్కడ కూకట్పల్లి పిఎస్ దగ్గర మనం చూస్తున్నాము. పెద్ద ఎత్తున స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఎంతో మంది పోలీసులు కూడా అక్కడ వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా స్థానికులు వినేలా అయితే కనిపించట్లేదు. దానికి సంబంధించి విజువల్స్ చూద్దాం. చాలా ఒకవైపు నిరసనలు అయితే వ్యక్తమవుతున్నాయి, ధర్నా పెద్ద ఎత్తున కొనసాగుతోంది. మనకి ప్రెసెంట్ సహస్ర తండ్రి మాట్లాడింది, ఒకసారి మాట్లాడిన బయట ఉంది, మనం ఒకసారి చూద్దాం. అన్యాయానికి నేను ఒకటే కోరుకుంటున్నాను, ప్రభుత్వానికి నాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. కొందరు విచారణలో తెలుస్తుంది నాకు బ్యాట్ కోసం వచ్చి వెళ్ళిపోయాడని చెప్తున్నాడు. బ్యాట్ కోసం వస్తే వాడు కత్తి ఎందుకు తెస్తాడు? ప్రీ ప్లాన్ గా వచ్చిండు, వాడు చాలా మేజర్ మైండ్ ఉంది.
వాని మాత్రం ఇదే రోజు ఎన్కౌంటర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఎక్కువ రోజులు కూడా గడువు తీసుకోకండి. తీసుకుంటే మాత్రం చాలా పెద్దగా వెళ్ళాల్సి వస్తుంది. నేను చాలా ఫైట్ చేస్తా ప్రభుత్వంతో, ఒకటే చెప్తున్నాను. బ్యాట్ కోసం అయితే రాలేడు వాడు. అన్ని స్లిప్ రాసుకొని అన్ని చేసుకొని వచ్చిండాడు. కత్తి తెచ్చుకోవడం ఏంది నాకు అర్థమవుతలేదు. దొంగతనానికి వచ్చి నా పాపని చంపిండు. నా పాపని చంపితే నా పాప తిరిగి రాదు. నా కడుపు మంట ఒకటే చెప్తున్నాను. వాడిని మాత్రం ఇదే రోజు ఎన్కౌంటర్ చేయాలని కోరుతున్నాను. కాల్ చేయండి, వాడిని నిలదీసి పెట్రోల్ వేసి కాల్ చేయండి సార్. ఒకటే చెప్తున్నాను ప్రభుత్వానికి, చట్టానికి నా విజ్ఞప్తి ఇదే. ఇంకా నేను ఇంట్లోకి వెళ్ళలేదు, నాకు తెలియదు. ఇంట్లోకి వెళ్తే తెలుస్తుంది నాకు. ఆడుకునేవాడు అంటే మా బాబు ఆడుకునేవాడు. మా పాపతో ఇప్పుడు మా పాప వెళ్ళది కిందనే ఆడుకుంటా. మా ఓనర్ వాళ్ళ పిల్లలతోనే ఆడుకుంటుంది మా పాప తప్ప వేరే వాళ్ళతో ఎక్కువ వెళ్ళది. మా ఇంటికి వచ్చేవాడంటే నేను లేనప్పుడు తెలియదు సార్. ఎందుకంటే నా బాబుతో క్రికెట్ గ్రౌండ్ గల్లీలోనే ఆడతాడు. ఒక్కోసారి గ్రౌండ్కి వెళ్తాడు. ఆ బ్యాట్ కొనడానికి కారణం వాడు ఊకే ఏడుస్తున్నాడు అని చెప్పి బ్యాట్ కూడా కొనిచ్చాను. 1, 2, 3 టైమ్స్ కూడా కొనిచ్చాను నేను బ్యాట్. బ్యాట్ కోసం అయితే చాలు కొందరు చెప్తున్నారు బ్యాటరీ కోసం. ఇది తప్పుదారి తప్పిస్తున్నారు. చాలా చెప్తున్నాను, ఇది చాలా జాగ్రత్తగా వినండి. తప్పుదారి తప్పిస్తున్నారు, ఇది కాదు. ఇది ఆడు ప్రీ ప్లాన్ గా తండ్రి అయితే ఒకవైపు తప్పుదారి పట్టిస్తున్నారు. ఈ కేసుకి సంబంధించి ఖచ్చితంగా నిందితుడికి శిక్ష పడాల్సిందే, లేదంటే మాకు అప్పగించడం చెప్తున్నారు. మరి ప్రస్తుతం అయితే వాళ్ళ తల్లి మాట్లాడుతున్నారు మీడియాతో. సహస్ర తల్లి, ఒకసారి చూద్దాం. ఏం చేస్తాం సార్, అప్పటికి లోపల ఇష్టం లోపల ఇష్టం వాళ్ళకి ఇస్తే అయితే ఒకసారి మీరు ఫోన్ వాళ్ళ దగ్గర పెట్టండి. కరెక్ట్ గా వినిపించట్లేదు, నాయిస్ వస్తుంది, కొంచెం క్లియర్ గా లేదు వాయిస్. మొత్తానికైతే సహస్రకు సంబంధించి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నారు. వారిని సర్ది చెప్పేందుకు ఒకవైపు పోలీసులు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా పోలీసులకు కూడా అంతుతోచిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందట జరుగుతున్నటువంటి ఉద్రిక్తతకు అసలైన కారణం ఉంది కాబట్టి ఒకవైపు వాళ్ళు ఏం చేయలేకపోతూ ఉన్నారని చెప్పొచ్చు. అయితే మొత్తానికి ఆ తల్లిదండ్రులకు ఒకవైపు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మీరు ఏ శిక్ష వేయకండి, మా దగ్గరికి పంపించండి, మేము చూసుకుంటాం అని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ప్రభుత్వానికి, అధికారులకు, పోలీస్ శాఖకు, అందరికీ కూడా. మీ దగ్గర ఉంటేనే వాడు ఇంకా సేఫ్గా ఉన్నట్లు. నా కూతుర్ని ఎలాగైతే రక్తపు పోట్లు ఒక 20 పోట్లు పొడిచి చంపాడో, గొంతు నులిమి చంపాడో, నా కూతురు చనిపోయే ముందు ఎంత తల్లడిల్లిపోయిందో, ప్రతి ఒక్కటి కూడా మా మనసులో ఏది తెలియలేని గుండెల విసేలా ఏడుస్తున్నటువంటి తల్లిదండ్రుల సిచ్యువేషన్ చూస్తే నిజంగా బాధాకరంగా అనిపిస్తుంది. ఒకవైపు మీరేమనుకుంటున్నారు? మరి నిందితుడు ఎవరైతే ఒక 10th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థుడు చిన్న చిన్న తప్పులు చేస్తేనే ఒకవైపు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్స్లో ఉంటారు. అలాంటిది చంపేసి 4 రోజుల పాటు వాళ్ళ కళ్ళ ముందే తిరిగి వాళ్ళతోనే ఉంటూ పోలీస్ స్టేషన్లకు అరుపులు వినిపించాయి ఇంటి నుంచి ఏదైనా అంటే, అవును వినిపించాయి నేనున్నానని చెప్పి తను చెప్పడం, ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా చెప్పించడం, ఇదంతా చూస్తుంటే పిల్లవాడి మనస్తత్వం ఏ విధంగా ఉంది, పిల్లవాడు ఎంత హారర్గా ఇంపాక్ట్ అయ్యాడు, ఏదైతే సమాజంలో జరుగుతున్నటువంటి
యూట్యూబ్లో వచ్చే వెబ్ సిరీస్ కావచ్చు, ఓటీటీలో వచ్చే వెబ్ సిరీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎంత ఇంపాక్ట్ చేస్తున్నాయి, విద్యార్థులనైనా సరే ఎంత ఇంపాక్ట్ చేస్తున్నాయి. ఒక 10th క్లాస్ చదువుతున్నప్పుడు, ఒకప్పుడు 10th క్లాస్ చదువుకునే పిల్లలకి స్కూల్ డుమ్మా కొట్టి బయట తిరగాలంటేనే భయపడే సిచ్యువేషన్స్ మనం చూసాం. ఎన్నో సందర్భాల్లో తల్లిదండ్రులకు భయపడుతూ ఉండేవాళ్ళు, అలాంటిది పాఠశాలలో ఉన్నటువంటి యాజమాన్యులకు భయపడేవారు. అలాంటిది ఇవాళ ఒక 12 ఏళ్ల బాలికని, అమ్మాయిని దొంగతనాని కోసం వెళ్ళి, బ్యాట్ కోసం అని వెళ్ళి డబ్బులు దొంగతించి ఒక కీలక నోట్ని విడుదల చేసినటువంటి నోట్లో కూడా మనం చూస్తుంటే తనకు తోచినటువంటి వ్యాఖ్యలు రాయటం, తనకు ఏదనిపిస్తుందో అది రాయటం. అంటే ఎగ్జాక్ట్గా ఏదైతే మనం సినిమాలో చూసినటువంటి విధంగా, హారర్ సినిమాలు, థ్రిల్లర్ సినిమాలు మనం ఎన్నో చూస్తూ ఉంటాం కదా వెబ్ సిరీస్లో, అలాంటివి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మిషన్ డన్ అని లాస్ట్ తర్వాత అయిపోయిన తర్వాత నేను అనుకున్న సాధించాను అని చెప్పేసి మిషన్ డన్ అని చెప్పి రాసుకోవటం. పేపర్ నోట్ మీద రాసినటువంటి రాతలు చూస్తుంటే కరెక్ట్గా పదాలు కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్గా ఉన్నాయి. అంటే ఆ విద్యార్థి పరిస్థితి ఎలా ఉంది, మానసిక పరిస్థితి ఎలా ఉంది, చదువులో ఎంత వీక్గా ఉన్నాడు, ఆయన మెంటల్ డిజార్డర్ ఎలా ఉంది, ఇది అబ్జర్వ్ చేయడం కూడా ఒకవైపు అవసరం తల్లిదండ్రులకి అని చెప్పి ఒకవైపు సైకాటిస్టులు చెప్తున్నారు, విశ్లేషకులు చెప్తున్నారు. కానీ ఇది జరిగింది ఏదో జరిగిపోయింది అనడానికి కూడా లేదు. ఒక తల్లికి జీవితాంతం కడుపు శోక మిదిలించింది, కడుపు శోభ ఒకవైపు మనం చూస్తుంటే గుండెలు అవిసేలా అరుస్తున్నటువంటి తల్లి బాధను చూస్తుంటే మనకి అర్థమవుతుంది. ఎంత కష్టపడి ఎంతో ఇష్టంగా పెంచుకున్నటువంటి వాళ్ళ అమ్మాయి మన కళ్ళ ముందు లేదు, ఎవరో వచ్చి దుండగుడు వచ్చి టైంపాస్ కోసం వచ్చి ఏదో వాడు చేయాలనుకున్నటువంటి ఉద్దేశంతో చేసి చంపి రక్తంతో పొడిచి రక్తం మడుగులో నా కన్న కూతురు ఉండిపోయింది అంటే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతమని చెప్పాలి. ఒకవైపు ఎంత ఇలాంటి శిక్షలు వచ్చినా కూడా ఈ బాధని ఎవరు తీర్చలేరని చెప్పాలి. మరి మీరేమనుకుంటున్నారు, దీనికి సంబంధించి ఏ రకంగా వెళ్తే బాగుంటుంది? నిజంగా పోలీసులకు అప్పగించాలా, యావజ్జీవ కారాగార శిక్ష వేయాలా, అసలు పోలీస్ స్టేషన్లో జైల్లోనే ఉంచాలా? అసలు మీరు కమెంట్స్ చేయండి. అసలు వాళ్ళని ఏం చేద్దాం అనుకుంటున్నాము? ఒకవైపు పోలీసులు అయితే దీనికంటూ ఒక చట్టం ఉంది, చట్టపరంగా వెళ్దాం, న్యాయపరంగా వెళ్దామని ఒకవైపు చెప్తున్నారు. కానీ మరి తల్లిదండ్రులు మాత్రం మీరేం చేయొద్దు, మాకు అప్పగించండి, మేము చూసుకుంటాం, మీరు చంపితే మా కళ్ళ ముందు చంపండి, ఆయనకి ఏ శిక్ష అవసరం లేదు అని చెప్తున్నారు. కానీ మీరు కమెంట్ చేయడం మర్చిపోదు, కమెంట్ చేయండి, కమెంట్ బాక్స్లో చెప్పండి, మీ అభిప్రాయాలు చెప్పండి. ఒక కూతురికి, చిన్న బాలికకు, 11 ఏళ్ల బాలికకు చూస్తుంటే అల్లారి ముద్దుగా పెంచుకున్నటువంటి కూతురు తండ్రి మాట్లాడుతున్నటువంటి మాటలు, మా ఓనర్తో తప్ప ఎవరితో మాట్లాడు, తను ఎవరితో ఆడుకోదు, అలాంటి పిల్ల ఎంతో అమాయకురాలు, ఎక్కడికి బయటికి పంపించలేదు, ఇప్పటివరకు చుట్టాలిళ్ళకు కూడా మేము పంపించలేదు అని చెప్పి తన మేనత్తలే స్వయంగా చెప్తున్నారు. ఒక పెళ్లికి తప్ప మొన్నొచ్చి మా దగ్గర ఉంది, కానీ ఎప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉండేది, వాళ్ళకి సంబంధించి వాళ్ళ పరిధిలోనే ఉండేది, తల్లిదండ్రుల దగ్గర, తల్లిదండ్రులకు సమక్షంలో ఉండేది. ఇలా పిల్లల్ని వదిలేసి మనం కూడా చాలాసార్లు పిల్లల్ని ఇంట్లో వదిలేసుకొని ఏదో చిన్న పనుల మీద మార్కెట్ కనో ఎక్కడికో వెళ్ళేసి వస్తాం, 10 నిమిషాలే కదా అని. ఫ్రాక్షన్ మినిట్స్లో ఇలాంటి ఘాతుకం జరుగుతోంది, ఇలాంటి విషాదం జరుగుతోంది అని ఏ తల్లిదండ్రి కూడా ఊహించలేరు. ఇకపై తల్లిదండ్రులు పిల్లల్ని వదిలి వెళ్ళాలంటే కూడా భయపడే సిచ్యువేషన్స్. ఎక్కడికి వెళ్ళినా సమాజం ఏమైపోతుంది, బయటకు వస్తున్నా భయమే, అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తున్నా భయమే, ఇంట్లో ఉన్న భయమే. ఎక్కడి నుంచి ఎలాంటి శని మనని ముట్టడిస్తుందో మనకి పోలీసులతో ఒకవైపు మనం చూస్తున్నాము, స్క్రీన్ మీద మనం చూస్తున్నాము, చూడొచ్చు ఒకసారి. పోలీసులతో ఒకవైపు స్థానికులు కూడా వాగ్వాదానికి దిగువనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుందో అక్కడ ఒకసారి విందాం. చెప్పు కృష్ణ, ఏం చేయాలి కృష్ణ? మీరు రైట్, చూస్తున్నాం కదా, ఒకవైపు మనం విజువల్స్ లో కనిపిస్తుంది తండ్రి, సహస్ర తండ్రి ఏదైతే పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారో ఆ టైంలో నా కూతుర్ని చంపినటువంటి మనిషిని, ఆ బాలుడిని,
అంతకుణ్ణి ఖచ్చితంగా శిక్షించాలి, లేదంటే మాకు వదిలేయండి అని చెప్పి గుండెలు అవిసేలా ఏడుస్తున్నాడు. పోలీసుల కాళ్ళ మీద పడి వేడుకుంటున్నారు. అలాంటి దృశ్యాలు చూసినప్పుడు నిజంగా కడుపులో మంట పుడుతోంది, రక్తపు నరాలు పొంగిపడుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే మసిలిపోతున్నటువంటి తండ్రి ఆవేదన, గుండెలు అవిసేలా ఏడుస్తున్నటువంటి తల్లి రోదన, ఇవన్నీ చూస్తుంటే నిజంగా ఏం చేయాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్స్లో కనిపిస్తుంది. పోలీసులు కూడా ఎటు తేల్చలేని పరిస్థితిలో ఉన్నారు. ఒకవైపు చట్టం చెప్పింది వినాలా, ఒకవైపు తల్లిదండ్రుల ఆవేదనని చూడాలా అని చెప్పి ఎటు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారని చెప్పొచ్చు. తండ్రి సహస్ర కాళ్ళ మీద పడి వాడిని నాకు అప్పగించండి, నా కూతురు చనిపోయింది ఎలాగో, కానీ అలాంటి వాడు ఈ దేశానికి మంచి కాదు. ఇలాంటి వాడు రేపు ఇప్పుడు ఇవాళ దయతలిచి ఒక 10 సంవత్సరాలు జైల్లో ఉంచి మళ్ళీ బయటికి తీసుకొచ్చినా వీడు ఇలాంటి పనే చేస్తాడు. ఇంకా వాళ్ళ వల్ల మాకు ప్రొటెక్షన్ అనేది ఉండదు, ఇంకా వీడు పగ పెంచుకుంటాడు. ఎందుకంటే సినిమాలో చూసి, వెబ్ సిరీస్లో చూసి రాసుకున్న ప్లాన్ ప్రకారం చంపినటువంటి వ్యక్తి రేపటి రోజున అరెస్ట్ చేసి జైల్లో అన్నేళ్ళు కఠినంగా శిక్షించబడి బయటకు వచ్చిన తర్వాత సేమ్ ముందులాగా మారిపోతాడు, మంచిగా ఉంటాడు అని అనుకోవడానికి లేదు. కానీ ఖచ్చితంగా వాడిని మాకు అప్పగించని చెప్తూ ఉన్నారు. ఒకవైపు పెద్ద ఎత్తున స్థానికులు కూడా దీనికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అంత చిన్న ఏరియాలో మనం చూస్తున్నాం, కుక్కట్పల్లి ఏరియా కనుక చూస్తే కనుక ఒకవైపు చిన్న చిన్న హౌసెస్, అంటే ఇరుకిరుకుగా ఉన్నటువంటి ఏరియా, అంటే ఎంత ఒకదాని మీద ఒకటి అట్లా అపార్ట్మెంట్స్ కావచ్చు, ఒక చిన్న చిన్న ఇండివిజువల్ హౌస్ కూడా ఒకదాని మీద ఒకటి అట్లా 3 floors 4 floors ఉన్నాయి. మొత్తం చూసుకుంటే పాపులేషన్ కూడా ఎక్కువగా ఉన్న ఏరియాల్లో, అంత జనాభా ఉన్నటువంటి ఏరియాల్లో ఒక్కసారిగా ఈ నిందితుడు రావటం, సహస్ర ఇల్లుకే వెళ్ళటం, అంటే సహస్ర కుటుంబీకులు తెలుసు, వీళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసు, వీళ్ళు మానసికంగా అమాయకులని తెలుసు, నార్మల్గా వీళ్ళు ఇన్నోసెంట్ ఫ్యామిలీ అని తెలుసు, అంటే వీళ్ళు ఏం చెయ్యలేరు అని చెప్పి ఒకవేళ డబ్బులు దొంగతనం చేసినా ఎక్కడెక్కడ ఏం ఉంటాయో అని అన్ని ప్లాన్ చేసుకొని దగ్గర 85,000 ఆయన తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. అంటే డబ్బులు పోతే పోని, కానీ ఒకవైపు ఫ్యామిలీకి సంబంధించి ఒక ఫ్యామిలీ మనని ఆదరిస్తుంది అని చెప్పేసి, అంటే ఫ్రెండ్స్ మధ్యలో ఇలాంటి ఫ్యామిలీస్ ఉంటాయి, ఎంతో మంది ఉంటారు, కానీ ఇలాంటి పరిస్థితుల్లో నమ్మకం లేకుండా వ్యవహరిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనం అర్థం చేసుకోవచ్చు. చూస్తుంటే కనుక ఖచ్చితంగా ప్లాన్ ప్రకారం ఇక్కడ నుంచి రావాలి అని మొత్తం ఓవరాల్గా వాడు ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో బాలుడు, దానికి సంబంధించి పూర్తిగా మనము దానికి ఇన్వెస్టిగేట్ చేశాడు. దానికి సంబంధించి పక్కా ప్లాన్ ప్రకారం అక్కడికి వెళ్ళటం, దొంగతనం చేయటము, తన ఏదైతే ఆ బాలిక సహస్ర కాలర్ పట్టుకొని ఎవరు నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఇలా ఎందుకు చేసావని చెప్పి, గతంలో తెలిసినటువంటి స్నేహితుడే కాబట్టి ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి కాలర్ పట్టుకొని అడిగేసరికి వెంటనే తన వైపు తిరిగి గొంతు నులిమి నొక్కి చంపేసి విలవిలాడుతున్నటువంటి సహస్రాన్ని కత్తితో రక్తపు పోట్లు పొడిచాడు. 21 కత్తి పోట్లు పొడిచి అతి దారుణంగా, అతి కిరాతకంగా చంపాడు. సో ప్రజెంట్ దీనికి సంబంధించి ఎలాంటి నేరాలు, ఇలాంటి నేరాలకు ఎలాంటి చట్టాలు ఉంటాయి, ఎలాంటి శిక్షలు వేస్తారు అని ఆలోచించే సమయం మాత్రం మేము ఇవ్వము, మాకు ఇచ్చేయండి, నిందితుడిని కిల్లర్ని మాకు ఇచ్చేయండి, మేము చూసుకుంటామని చెప్పి ఒకవైపు తల్లిదండ్రులు అయితే చెప్తూ ఉన్నారు. పోలీసుల కాళ్ళు పట్టుకొని మరి చెప్తున్నారు. తల్లి అయితే రోడ్డు మీద బైఠాయించి గుండె లవిసేలా ఏడుస్తున్నటువంటి రోదన తల్లి కడుపు కొత్త మనకు కనిపిస్తోంది. దానికి సంబంధించి మా ప్రతినిధి దేవిక అందుబాటులో ఉన్నారు. మనకి దేవిక తెలుసుకుందాం. దేవిక, ఏంటి ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్? కుక్కట్పల్లి PS దగ్గర ఒకవైపు తల్లిదండ్రులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు, స్థానికులు కూడా అక్కడ ఉన్నారా అందరూ? సౌమ్య, ఏదైతే కుక్కట్పల్లిలో భయంకరమైన ఇప్పుడు ప్రస్తుతానికి ప్రతి ఒక్కరు కూడా గుండెలు పగిలేలా రోధిస్తున్న కేసు ఏదైనా ఉంది అంటే కనుక అది దానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు. అయితే ప్రస్తుతానికి మాత్రం ఎవరైతే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారో అతన్ని మాకు వదిలేయండి, మా కూతురు మాకు రాదు అంటే డబ్బు కోసం ఇంట్లోకి వచ్చి దొంగతనం చేయడానికి వచ్చి దేనికోసం చంపేశాడా అనేది పక్కన పెడితే అక్కడ మా పాప ప్రాణం పోయింది, మాకు వదిలేసేయండి, మేము ఖచ్చితంగా మా పాపని ఎలా అయితే చంపేశాడో, మా అమ్మాయిని ఎలా అయితే చంపేశాడో అలాగే చంపేస్తామంటూ కూడా ఒకవైపు తండ్రి అలాగే కుటుంబ సభ్యులు, అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ కింద అయితే ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కూర్చొని మేము ఇక్కడ నుంచి వెళ్ళాము, మాకు ఆ నిందితుడిని ఎవరైతే మీరందరూ కూడా కొద్ది రోజుల నుంచి, అంటే ఇది జరిగి కూడా సోమవారం నుంచి కూడా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా స్వామి 5 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు మైనర్ బాలుడు అంటున్నాడు. అతను మైనర్ కాదు, ఎందుకంటే అలాంటి ఆలోచనలు ఖచ్చితంగా పెద్దవాళ్ళకే ఉంటే అతను కాదు, 18 ఏళ్లకు పైగానే ఉంటుంది అతని ఏజ్ కూడా. తల్లిదండ్రులు అబద్ధం చెప్తున్నారు అంటూ కూడా కుటుంబ సభ్యులు వాపోతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అంటే అంత 10 ఏళ్ళు కూడా, అంటే 10వ తరగతి కూడా చదవని చిన్న పిల్ల మీద అలాంటి
10 సార్లు 15 సార్లు అలా పొడిచాడు అంటే ఏ విధంగా పొడిచాడు, అసలు అలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది, అతను పోలీసుల దగ్గర చెప్పే మాట్లాడే విధానం కూడా ఏ విధంగా ఉంది అనేది కూడా ప్రతి ఒక్కరికి కూడా కోపాన్ని తెప్పిస్తుందని చెప్పొచ్చు. మేము ఇక్కడే ఉంటాము అంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. మాకు అతన్ని ఆ నిందితుని మాకు అప్పగించండి, మా కూతురు దగ్గరికే పంపిస్తాము, అది బ్యాట్ కోసం జరిగిందా లేకపోతే ఉండి కోసం జరిగిందా అనేది పక్కన పెడితే బ్యాట్ కావాలంటే ఇచ్చేసేవాళ్ళం, లేదా ఉండి కావాలన్నా ఇచ్చేసేవాళ్ళం. కానీ అన్యం పుణ్యం ఎరగని మా కూతురి ప్రాణాలు తీసుకున్నాడు, మేము కూడా అదే విధంగా అతని ప్రాణాలు తీసుకుంటామంటూ కూడా అక్కడ తండ్రి వాపోతున్న పరిస్థితి. తల్లి మాత్రం ఊర్లో సంగారెడ్డిలో తన ఆరోగ్య పరిస్థితి బాలేక తను చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతురు ఇంకా రాదు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. ముఖ్యంగా ఎవరో చంపేశారు అతి కిరాతకంగా నా కూతుర్ని పొట్ట మీద ఛాతి మీద దాదాపుగా 10 నుంచి 15 పోట్లు పొడిచి చంపారన్న ఆ వార్త జీర్ణించుకోలేక సంగారెడ్డిలో ఆసుపత్రి పాలైంది తల్లి. తండ్రి మాత్రం ఇక్కడ నా కూతురికి జరిగిన అన్యాయం నాకు ఖచ్చితంగా న్యాయం కావాలి అంటూ కూడా అక్కడ వాపోతున్న పరిస్థితి. కుటుంబ సభ్యులు అలాగే అక్కడ ఉన్న స్థానికులు అందరూ కూడా అక్కడికి వచ్చి ఆయనకి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ మాకు మాత్రం న్యాయం జరగాలి. గతంలో ఏదైతే దిశ కేసులో ఎలా అయితే వాళ్ళని చంపేశారో అదే విధంగా ఈ వ్యక్తిని కూడా చంపాలి, జ్యుడిషియల్కి మాత్రం పంపించాలి అని మేము అనుకోవట్లేదు, ఎట్టి పరిస్థితుల్లోని పంపించకూడదు అంటూ కూడా వాళ్ళు వాపోతున్నారని చెప్పొచ్చు. కానీ పోలీసులు మాత్రం వాళ్ళకి సర్దుమణిగేలా మాట్లాడినప్పటికీ వాళ్ళు మాత్రం కోపంతో ఊగిపోతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే 5 రోజుల నుంచి చూస్తున్నాం, అసలు ఎవరు చంపారో తెలియదు, సీసీ ఫుటేజ్ లేదు, అసలు ఎవరు చంపారో. ఒకవైపు నుంచి చూసుకుంటే అటు తల్లిని తండ్రిని ఇక్కడ అనుమానించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న సమాజంలో అక్రమ సంబంధాల ద్వారా పిల్లల్ని చంపుతున్న పరిస్థితులు ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఘటనలు ఉన్నాయి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేశారు. కానీ ఏ ఒక్క క్లూ కూడా దొరకలేదు. చివరికి ఒక సాఫ్ట్వేర్ ఇచ్చిన క్లూతో నిందితుడు దొరికాడని చెప్పొచ్చు. అది కూడా మైనర్ బాలుడు అని తెలియడంతో ఒక్కసారిగా కుక్కట్పల్లి మొత్తం కూడా షాక్కి గురైందని చెప్పొచ్చు. ఈ వార్త తల్లిదండ్రులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే సౌమ్య అక్కడ ఆ వ్యక్తి ప్రవర్తన, ముఖ్యంగా ఎప్పుడైతే తను చనిపోయిందని తెలిసిందో ఆ తండ్రికి ఈ నిందితుడు వెళ్ళి మీ కూతురు డాడీ డాడీ అని పిలిచింది, మీరు ఉన్నారేమో అనుకున్నాను అంటూ కూడా పక్కన ఏదైతే ఆ గోడ ఉందో పక్క బిల్డింగ్లో గోడ అక్కడ నించొని ఇంకా తండ్రికి లేనిపోని మాటలు చెప్తూ అబద్ధపు అన్నీ కూడా అక్కడ ఏదైతే జరిగిందో అదంతా కూడా అబద్ధపు కలహా చేశాడని చెప్పొచ్చు ఏదైనప్పటికీ. కానీ ఇదంతా అసలు 10వ తరగతి చదువుతున్న విద్యార్థుడికి ఇలాంటి ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే తల్లిదండ్రుల తప్పిదమా లేకపోతే స్కూల్ యాజమాన్యం చేస్తున్నదా? అంటే పేపర్లో బుక్కులో ఆ విధంగా రాసుకున్నాడంటే అసలు ఇప్పటి వరకు కూడా ఎవరు చెక్ చేయని పరిస్థితి. ఇటు తల్లిదండ్రులు వాళ్ళ అక్కలైనా సరే, స్కూల్లో టీచర్లు అయినా సరే, పిల్లలు ఏం రాస్తున్నారు ఏం చదువుతున్నారు అనేది ఎవరైనా ఒక్కరు చూసినా సరే ఈరోజు తన ప్రాణాలతో బ్రతికి ఉండేది అంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి అని చెప్పొచ్చు. తనకి నిజంగానే క్రికెట్ బ్యాట్ కావాలి అనుకుంటే మా ఇంటికి వచ్చి నాకు క్రికెట్ బ్యాట్ కావాలి అంకుల్, నేను మీ కొడుకుతో ఆడుకుంటున్నాను కదా, నాది నాకు ఇచ్చేసేయండి అంటే, లేదా మీ కొడుకు ఆడుకుంటుంది నాకు నచ్చింది నాకు ఇచ్చేసేయండి అంటే ఇచ్చేసేవాళ్ళం కదా. అలాంటిది నా కొడుకు పుట్టినరోజుకి, నా కూతురు పుట్టినరోజుకి వచ్చాడు, నా కొడుకుతో ఆడుకునేవాడు, చివరికి నా కూతురు ప్రాణాలను కూడా తీసుకెళ్ళిపోయాడు అంటూ కూడా ఆ తండ్రి ఆరోపిస్తున్న ఆ ఆవేదన అసలు వర్ణించలేదని చెప్పొచ్చు సౌమ్య. తల్లి మాత్రం హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. కుటుంబ సభ్యులందరూ కూడా కోరుకుంటున్నది ఒకటి, ఎందుకంటే ఆయన మాట్లాడి ఇప్పటికీ కూడా నువ్వు తప్పు చేసావు, ఒక ప్రాణం లాగేసుకున్నావు, ప్రాణాన్ని కోల్పోయేలా చేసావు అని అన్నప్పటికీ కూడా పోలీసుల దగ్గర కోర్టులో కూడా చంపేశాను, ఇప్పుడు అయితే ఏంటి, నేను నన్ను ఇంటికి పంపించేసేయండి, చనిపోయింది కదా ఏంటి అని ఇలా నిర్లక్ష్యపు సమాధానం అనేది ఇటువైపు పోలీసులకి కుటుంబ సభ్యులకు కూడా ఇది కోపానికి గురి చేస్తుందని చెప్పొచ్చు. కుక్కట్పల్లి మొత్తం కూడా ఈ కుటుంబానికి మద్దతు తెలుపుతూ ప్రతి ఒక్కరికి కూడా సపోర్ట్గా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ వాళ్ళు మాత్రం సర్దిమణిగే ప్రసక్తే లేదు అంటూ కూడా అక్కడే బైఠాయించి మాకు న్యాయం కావాలి, ఆ 18 ఏళ్ళ ఎవరైతే మీరందరూ అంటూ ఉన్నారో అంటే 18 ఏళ్ళు కూడా నిండని ఎవరైతే మైనర్ బాలుడు అంటున్నాడో అతన్ని మమ్మల్ని అప్పగించండి అంటూ కూడా కుటుంబ సభ్యులు అక్కడ వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా చూసుకుంటే స్వామి ఓపెన్గా చెప్పాలి అంటే కోపంతో రగిలిపోతున్నారని చెప్పొచ్చు. ఆ కుటుంబ సభ్యులు కావచ్చు లేకపోతే ఎవరు ఆ కుటుంబానికి సంబంధించిన బంధువులైనా సరే. మీరు అలాగే హోల్డ్లో ఉండండి, మీతో మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తాము. ఒకవైపు మనకి తీవ్రంగా కమెంట్స్ వస్తున్నాయి లైవ్లో చూస్తున్నారు వాళ్ళు కూడా, ఏం చేద్దాం అసలు ఆ కిల్లర్కి సంబంధించి ఏం చేద్దాం, కిల్లర్ని ఏం చేద్దాం అని చెప్పి మనం ఒకవైపు మాట్లాడుతున్నప్పుడు నేపథ్యంలో మనకి చాలా వరకు కమెంట్స్ వస్తూ ఉన్నాయి, చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు, దీనికి సంబంధించి మేమున్నాం అండగా అని చెప్పేసి సమాజం కూడా సపోర్ట్ చేస్తుంది, సమాజం కూడా మద్దతు తెలుపుతోంది. ఎందుకంటే ఈ కమెంట్స్లో చూస్తూ ఉంటే ఎవరు చిన్నవాళ్ళు అయినా పెద్దవాళ్ళైనా పేదవాళ్ళైనా ధనవంతులైనా ఆడవారు మగవారు
వారైనా ఒకరికి అన్యాయం చేస్తే తప్పక శిక్ష పడాలి, పాతకాలం పెద్దలు ఇచ్చిన తీర్పులా న్యాయం జరగాలని చెప్పి ఒకవైపు ఒక కమెంట్ అయితే ప్రజెంట్ మనం చూస్తున్నాము. ఫర్ సహస్ర అని చెప్పి మనం చూస్తున్నాం, విజువల్స్ లో మనకు క్లియర్ కట్ గా కనిపిస్తోంది. జస్టిస్ ఫర్ సహస్ర అని చెప్పి పెద్ద ఎత్తున భారీగా ధర్నా చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున యువత కూడా తరలి వస్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. అంటే ఒకవైపు మన కమెంట్స్ కూడా చూస్తూ ఉన్నాం కదా, ఒకవైపు పాతకాలంలో ఏదైతే వెంటనే పంచాయతీ జరపడం, గ్రామాల్లో జరిగినటువంటి ఒక పంచాయతీ పెద్ద ఉండేవాళ్ళు, ఏదైనా జరిగిందంటే వెంటనే అక్కడ శిక్ష అమలు చేసేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు మళ్ళీ తీసుకురావాలని చెప్పి కోరుతూ ఉన్నారు ఒకవైపు. దానికి సంబంధించి విజువల్స్ కూడా మనకు ఉన్నాయి, చూద్దాం ఒకసారి. రైట్, పోలీస్ డౌన్ డౌన్ అని చెప్పి చాలా మంది పెద్ద ఎత్తున నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. ధర్నా పెద్ద ఎత్తున కొనసాగుతోంది. పిఎస్ ఎదుట కూడా తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు రోడ్డు మీద బైఠాయించి పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో కూడా తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. మరోవైపు మనం చూస్తున్న లైవ్ చూస్తూ చాలా మంది కిల్లర్ కి సంబంధించి కమెంట్స్ చేస్తున్నారు. చాలా మంది దీనికి సంబంధించి ముందుకు వస్తూ ఉన్నారు. సమాజం పూర్తిగా రెస్పాండ్ అవుతూ ఉంది. ఒకవైపు మైనర్ అని వదిలేస్తారు బట్ కానీ ఇప్పుడు మైనర్ అబ్బాయి మైనర్ అమ్మాయిని చంపాడు కాబట్టి సో మైనర్ చూడొద్దు, వాడిని చంపాలి, మైనర్ మేజర్ అని చెప్పి చూడొద్దు అని చెప్పి చూస్తున్నాం. ఒకవైపు ప్రవళిక అని చెప్పి కమెంట్ చేసింది. ప్రవళిక ఖచ్చితంగా మైనర్ మేజర్ అనేది ఏమీ లేదు, తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే, చిన్నపిల్లని ఎలాగైతే చంపారో ఆ కిల్లర్ని కూడా చంపాలని చెప్పి ఒకవైపు ప్రవళిక కమెంట్ చేసినటువంటి కమెంట్స్ అవుతున్నాం మనం. అండ్ నెక్స్ట్ సంతోష్ తెన్నేటి 8 నెలలు రప్పించేస్తారు దీన్ని అని చెప్పేసి చెప్తున్నారు. అంటే 8 months వరకు దీన్ని ఖచ్చితంగా రానిచ్చేస్తారు, దీన్ని ఖచ్చితంగా జైల్లో ఉంచుతారు, కానీ శిక్ష పడదు అని చెప్పడం జరుగుతుంది. మరోవైపు వాడిని న్యూస్ ఏదైతే లేపేసినటువంటి న్యూస్ కూడా ఈరోజు పబ్లిక్ ఛానల్ మనం చూస్తూ ఉన్నాము, రకరకాలుగా వస్తున్నటువంటి ఛానల్స్లో కూడా మనం చూస్తూ ఉన్నాము. ఒకవైపు ఖచ్చితంగా దీనికి సంబంధించి రెస్పాండ్ అవ్వాలని చెప్పి కామరాజ్ అని చెప్తూ ఉన్నారు. అలాగే మరోవైపు ఇదే పెద్దవాడు అయితే వాడు ఎప్పటికీ చచ్చి ఉండేవాడు, ఈ పాటికి చచ్చి ఉండేవాడు, చిన్నపిల్లాడు కాబట్టి వదిలేస్తున్నారని చెప్తున్నారు. కానీ శిక్ష విశాల్ వర్మ చేసినటువంటి కమెంట్ ఇది. పెద్దవాళ్ళు అయితే దీనికి ఖచ్చితంగా శిక్ష పడేది, కానీ చిన్నపిల్లాడని చెప్పేసి ఆపేస్తున్నారని చెప్తూ ఉన్నారు. కానీ ఖచ్చితంగా శిక్షించే వరకు మాత్రం ఖచ్చితంగా వదలమనే చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి న్యాయం చేయాలని చెప్తున్నారు. కాబట్టి దీనికి ఇంకా ఖచ్చితంగా దీనికి శిక్ష పడే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మరి ఒకవైపు నేనైతే వాణియమ్మ అని చెప్పి ఒక కామెంట్ చేశారు. నేనైతే ఒకటి చెప్తున్నా, వాటిని వాడకపోతే రేపు మరొకడు అందరూ కూడా మైనర్ బాలికలు తయారవుతారు. ఒకరిని మించి ఒకడు శిక్ష అనుభవించాలి. ఒక్కరికి శిక్ష పడితే ఇంకొకరు పుట్టుకురారు, ఒకరిని చూసి ఇంకొకరిని చూసి ఇంకొకరు ఇలా పుట్టుకొస్తూనే ఉంటారు. సరైన శిక్ష పడితే రెండో వాడు భయపడతాడు. వాడిని సామాన్యంగా వదలకూడదు. మీ పోలీసులు దయతలచండి, ప్రజలకి వదలకండి, ప్రజలందరి కూడా ప్రజల మీద దయ చూపండి, దీని గురించి ఖచ్చితంగా కఠిన శిక్ష పడేయండి అని చెప్పి ఒకవైపు వాణియమ్మ చేసినటువంటి కమెంట్స్ అవుతున్నాము. అలా ఇంకొకరు నీలా హరీష్ వాడు పోలీసులనే బెదిరిస్తున్నాడు అని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది. స్టేషన్లో వారిని మాత్రం వదలొద్దు అని చెప్తున్నారంటే పోలీస్ స్టేషన్లోనే పోలీసులను కూడా భయపెడుతున్నాడు అని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి దానికి సంబంధించి రెస్పాండ్ అవ్వాలి పోలీసులు కూడా, పోలీస్ శాఖ ఖచ్చితంగా దీనికి సంబంధించి యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నారు. మరోవైపు ఈ ఎన్కౌంటర్ ఖచ్చితంగా సజ్జనార్కి చెప్పాలి, ఎన్కౌంటర్ చేసేయాలి. ఒక దిశ కేసులో ఏదైతే ముగ్గురిని ఒక ఎన్కౌంటర్ చేయడం జరిగిందో ఇవాళ వీనికి కూడా ఎన్కౌంటర్ పడాలి అని చెప్పి ఒకవైపు చెప్తున్నారు. అలాగే రామారావు పసుపులేటి వాడిని అలా వదిలేస్తే పెద్ద క్రిమినల్ అవుతాడని చెప్పి ఖరాఖండిగా చెప్తున్నారు. సహస్ర తల్లిదండ్రులకి అప్పచెప్తే వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు, వాళ్ళే తీసుకుంటారు. వాళ్ళు ఏదైతే అడుగుతూ ఉన్నారో మా బాబుని మాకు అప్పచెప్పండి, ఆ బాబుని మాకు అప్పచెప్పండి, వాడి సంగతి మేము చూస్తామని చెప్తున్నారు. మాకు ఇచ్చేస్తే మేమే చేస్తాం, వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళు ఇచ్చేయని చెప్పి ఒకవైపు ఒక రకరకాలుగా కమెంట్స్ వస్తూ ఉన్నాయి. అంటే ఆ కిల్లర్కి సంబంధించి ఏ రకంగా ముందుకెళ్దాం, దీన్ని చట్టపరంగా తీసుకుందామా, వాడిని సురిశిక్ష వేద్దామా
అనేది కాకుండా మోస్ట్ ఆఫ్ ద కమెంట్స్ తల్లిదండ్రులకే అప్పగించండి, తల్లిదండ్రులతోటే ఇది సాధ్యమవుతుంది, వాళ్ళకి నచ్చినట్లుగా వాడికి వదిలేసేయండి, వాళ్ళకి ఇచ్చేసేయండి అని చెప్పి ఒకవైపు తల్లిదండ్రులు చెప్తున్నారు. అంటే పోలీస్ ఆధ్వర్యంలో ఉన్నదాన్ని కూడా వీళ్ళు అగ్రి చేయట్లేదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్, మోస్ట్ ఆఫ్ ద సమాజం మొత్తం కూడా ఒకవైపు దీన్ని వ్యతిరేకిస్తోంది. పోలీస్ శాఖలో ఉండకూడదు, వాడు ఖచ్చితంగా బయటికి రావాలని చెప్పి ఒకవైపు వీళ్ళు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. మరోవైపు కొన్ని కమెంట్స్ ఇస్తున్నాము. ప్రజెంట్ అయితే పోలీస్ శాఖ రెస్పాండ్ అవ్వాలని చెప్తున్నారు. సహస్ర మదరు ధర్నాలో ఉంది అని చెప్పి ఒకవైపు చెప్తున్నారు. ధర్నాలు చూస్తూ ఉన్నాం మనం, తల్లి కోత మనం చూస్తూ ఉన్నాము. మరోవైపు వాడిని చంపేయండి ప్లీజ్, అప్పుడే జస్టిస్ జరిగినట్టు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాము అని చెప్పి మాధవి కమెంట్ చేశారు. వాడిని ఖచ్చితంగా చంపేయాలని చెప్తున్నారు. మళ్ళీ అలాగే ప్రమి కూడా వాడిని చంపాలి అని చెప్తున్నారు. విశాల్ వర్మ వాడు పెద్దయ్యాక ఖచ్చితంగా క్రిమినల్ అవుతాడని చెప్తున్నారు. మరోవైపు అనుష వాడిని అలాగే చంపాలి, తీసుకొచ్చి బయటకు చంపాలి అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళు చేస్తున్నాము. హైదరాబాద్ విద్యార్థుల కళాశాలలో నిరసనలు చేయండి, బంద్ ప్రకటించండి అని చెప్పి అశ్విన్ చేసినటువంటి కామెంట్ చూద్దాం మనం. హైదరాబాద్ విద్యార్థులారా కళాశాలల్లో నిరసనలు చేయండి, బంద్ ప్రకటించండి. అయ్యా హిందూయిజం కోసం పోరాడే నాయకులారా ఏమి చెప్పింది మీ ధర్మం, చేతులు కట్టుకొని ఇంట్లో కూర్చోమని చెప్పిందా అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. హైదరాబాద్ విద్యార్థులంతా ఒక్కసారి బయటకు వచ్చి బంద్ ప్రకటించండి, కళాశాల ఎదుట ధర్నాలు చేయండి, మీ ఇంటి ముందర ధర్నాలు చేయండి, సహస్రకి జస్టిస్ చేయండి అని చెప్పి ఒకవైపు గట్టిగా నిరసనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అశ్విన్ చేసినటువంటి కమెంట్లో శివ వసంత కూడా ఏంటి ఇప్పుడు వాడిని జైల్లో పెట్టి మేపాలి అనుకుంటుందా ప్రభుత్వం, ఎందుకు మళ్ళీ ఆ ప్రభుత్వంలో ఎవరినో ఒకరిని చంపితే కానీ వాడికి ఆనందం రాదా, ఇంత దారుణంగా చంపినటువంటి వాడిని చిన్న పిల్లోడు అంటారా, అసలు మైనర్ అంటారా, అసలు శిక్ష కోసం చట్ట ప్రకారంగా వెళ్ళాలా అనే క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాడిని ఉన్నపలంగా నిర్దాక్షిణంగా చంపాలి అని చెప్తున్నారు. రైట్ నౌ మనకి దేవిక అందుబాటులో ఉన్నారు. దేవిక, ఒకవైపు మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున నిరసనలు కనిపిస్తున్నాయి, ఇటు రోడ్డు పైన కూడా బైఠాయిస్తూ ఉన్నారు తల్లిదండ్రులు, ఒకవైపు ఇటు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూస్తుంటే పెద్ద ఎత్తున చాలా మంది బయటకు వచ్చి కూడా సహస్రకు జస్టిస్ చేయాలి అనే విధంగా సహస్ర కోసమే చాలా మంది కూడా బయటకు వచ్చి నిరసనలు ధర్నాలు వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ ఎలా ఉండబోతోంది, అసలు పోలీస్ శాఖ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనుకోవచ్చు. ముందు నుంచి కూడా తండ్రి చెప్తున్న మాట ఒకటే అని చెప్పొచ్చు. అంటే పోలీసులు కూడా మాకు ఎంతగానో సపోర్ట్ చేశారు, పోలీసుల కృషి కూడా ఇందులోనే ఉంది అంటూ కూడా మనకి కొన్ని గంటల ముందే తన సహస్ర తండ్రి చెప్పిన మాటల్ని కూడా మనం గుర్తు తెచ్చుకోవచ్చు సౌమ్య. ఎందుకంటే ముందు నుంచి కూడా ఎప్పుడైతే తను చనిపోయింది అంటూ కూడా పోలీసులకి తెలిసిందో అప్పటి నుంచి కూడా అసలు ఎవరు చంపారు, కారణం ఏంటి, మోటివ్ ఏంటి అనే విషయంలో పోలీసులు ఎంత ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా దొరకలేదు. అనేక మందిని అనేక కోణంలో కూడా కొంతవరకు అడిగినప్పటికీ కూడా ఒక వ్యక్తి, సాఫ్ట్వేర్ వ్యక్తి, ఒక వ్యక్తి వచ్చి అతను నాకు ఆ రోజు అనుమానంగా కనిపించాడని చెప్పడంతో పోలీసులు ఈ కేసు అనేది ముందుకు సాగిందని చెప్పొచ్చు. అదేవిధంగా ఇప్పుడు మాత్రం మాకు పోలీసుల మీద నమ్మకం ఉంది, కానీ ఆ వ్యక్తిని మాకు అప్పగించండి, ఎందుకంటే ఇలాంటి గతి ఎవరికి పట్టకూడదు. మాకు ఒకే ఒక కూతురు, ఒక కొడుకు, ఆ కూతుర్ని ఎంతగానో అల్లారు ముద్దుగా పెంచుకున్నాము, అలాంటి కూతుర్ని ఇప్పుడు కాకుండా చేశాడు అంటే ఆ దుర్మార్గుణ్ణి మాకు అప్పగించండి అంటూ కూడా అక్కడ బైఠాయించి ఆందోళన చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్లో కూడా వి వాంట్ జస్టిస్ అని చెప్పి తన ఫోటోని కూడా తీసుకొని వచ్చి అక్కడ అందరికీ చూపిస్తూ, అందులో ముఖ్యంగా చాలా మట్టుకు కూడా వాళ్ళ బంధువులతో పాటు 80% కూడా కుక్కట్పల్లి వాసులే ఉన్నారనేది కూడా తెలుస్తుంది సౌమ్య. అంటే ఒకవైపు నుంచి ఎవరికైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా మేమందరం సపోర్ట్ ఉంటాము అనేది అక్కడ కాలనీ వాసులు నిరూపించారని చెప్పొచ్చు. ఇంకోటి ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తుంది ఒకటే, అంటే ఇతను ఎవరైతే మైనర్ బాలుడు ఎవరైతే ఉన్నాడో అతను ఇంతగా చేస్తున్నాడో వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అనే. తప్పు చేస్తేనే ఇంట్లో ఏదైనా భయపడి పిల్లలు ఏదైనా చేస్తేనే చెప్పకుండా ఏదైనా చిన్నగా వాళ్ళ ఇంట్లోని 50 రూపాయలు దొంగతనం చేసో, వాళ్ళ అవసరాల కోసం చాక్లెట్స్ కోసమో, చిన్న వాటి కోసం, వీడియో గేమ్స్ కోసమో, ఇలాంటి తప్పు చేస్తేనే భయపడతారు. వాళ్ళ కదలికలు చూసేసి, మూమెంట్ చూసి తల్లిదండ్రులు ఎంతో పెద్ద శిక్షలు వేయటము, బెల్ట్తో కొట్టడము, రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి రోజుల నుంచి మనం వచ్చాం. అలాంటిది ఒక కూతుర్ని, వేరే వాళ్ళ కూతుర్ని అంత దారుణంగా చంపి రక్తపు పోట్లు పొడిచి డబ్బులు దొంగతనం చేసి, ఇది ఇంత దారుణంగా వ్యవహరించినటువంటి చిన్న బాలుడిని తన తల్లిదండ్రులు గమనించలేదా అంటే తెలిసి కూడా ఇలాంటి దారుణ వ్యవస్థకు పాల్పడుతున్నారంటే ఒక కొడుకునే చట్టరీత్యా శిక్షలు చేయాలా, చట్టరీత్యా వాళ్ళని ముందుకెళ్లాలా, తల్లిదండ్రులను కూడా చేయాల్సిన అవసరం ఉంది కదా, తల్లిదండ్రులకు కూడా శిక్ష పడాలి కదా. ఇలాంటి విషయాల్లో కొడుకు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకోలేని సిచ్యువేషన్. అలాంటివి తెలిసినా కూడా ఒకవైపు తెలియకుండా వాళ్ళకి
దానికి నేనున్నాను, నేను చూసుకుంటానులే అని చెప్పి దీనికి సంబంధించి నా కొడుకు చేశాడు అంటే వేరే పేరెంట్స్ నార్మల్గా చాలా మంది పేరెంట్స్ మనం చూస్తాం, నేను చూసుకుంటానులే అని చెప్పి చాలా మంది కూడా ఇలా చేస్తుంటారు. ఇలా పాల్పడకుండా చేయాలంటే ఏం చేయాలంటారు? ముందు నుంచి కూడా ప్రతి ఒక్కరికి వస్తున్న అనుమానం ఇదే అని చెప్పొచ్చు. అంటే ఒక వ్యక్తి ఏదైనా చిన్న పొరపాటు చేసినా, చిన్న దొంగతనం చేసినా, లేకపోతే ఇంకేది చేసినా సరే ఆ ముఖంలో మనకు వేరే వాళ్ళు తప్పు చేశారన్న విషయం తెలిసిపోతుంది, అబద్ధం ఆడినా కూడా. కానీ ఇక్కడ ఈ బాలుడు మాత్రం చంపేసినా కూడా ఆ రోజు నుంచి ఏ రోజైతే చంపేశాడో ఆ రోజు నుంచి 5 రోజుల వరకు కూడా దాదాపుగా అసలు ఆ ముఖంలో ఆ భయం కానీ, నేను తప్పు చేశానన్న పశ్చాత్తాపం కానీ ఇటువైపు తల్లిదండ్రులకి కనిపించలేదు, స్కూల్ వాళ్ళకి కనిపించలేదు అని చెప్పొచ్చు. మనం పొద్దున కొంతమందితో మాట్లాడినప్పుడు కొంతమంది మనకు చెప్పిన సాక్ష్యాలు ఏంటంటే, రోజు పొద్దున మా దగ్గరికి పువ్వులకు వస్తాడు, అదేవిధంగా నిన్న కూడా పొద్దున శుక్రవారం రోజు మా దగ్గరకు వచ్చాడు, 10 రూపాయలు పువ్వులు ఇచ్చాం, అప్పుడు కూడా అతని ఫేస్లో మాకు ఎలాంటి తప్పు చేశానన్న పశ్చాత్తాపం కూడా కనిపించలేదు, టెన్షన్గా కూడా కనిపించలేదు, ఎప్పుడు ఎలాగో ఉన్నాడు అలానే ఉన్నాడంటూ ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఈ విషయం చెప్తున్నా చాలా షాకింగ్గా కనిపిస్తుంది స్వామి. ఒకవైపు నుంచి చూసుకుంటే అంటే బయటనే ఇలా ఉంటున్నాడు అంటే ఇంట్లో ఇంకెంత స్ట్రాంగ్గా ఉంటాడు అనేది కూడా మనం గమనించుకోవచ్చు. కానీ ఇందులో తల్లిదండ్రుల తప్పిదం చాలా వరకు ఉందనేది కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే కొడుకు ఏం చేస్తున్నాడు, కొడుకే కాదు కూతురు అయినా సరే ఏం చేస్తున్నారు, ఎటు వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, స్కూల్లో ఎలాంటి ప్రవర్తన ఉంది, తోటి విద్యార్థులతో ఎలా ఉన్నారు అనేవి ఏవి ఆలోచించకుండా స్కూల్కి వెళ్తున్నాడా, చదువుతున్నాడా అంతవరకే తప్ప ఇంట్లో డబ్బులు ఇవ్వట్లేదు. అంటే ఏదైతే క్రికెట్ బ్యాట్ ఏదైతే కిట్ ఉందో దానికి డబ్బులు ఇవ్వట్లేదు. వీళ్ళ ఎవరైతే తిను చనిపోయిన మృతురాలు ఉందో తన తమ్ముడు ఎవరైతే ఉన్నారో తన తమ్ముడితోనే వీళ్ళిద్దరు కూడా క్రికెట్ ఆడుతూ ఉంటారు కాబట్టి అతని దగ్గర నుంచి నేను దొంగలిస్తే నాదైపోతుంది కదా అన్న ఒక ఇదితో లోపలికి వెళ్ళి క్రికెట్ బ్యాట్ దొంగలిస్తున్న క్రమంలో ఒక్కసారిగా తను చూడడం జరిగింది. చూసిన వెంటనే ఇద్దరి మధ్య తోపులాట కూడా జరిగినట్టుగా ఆ రూమ్లో కూడా మనకు కనిపించడం జరిగింది. పొద్దున కూడా మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్లో చూసామన్నమాట. అంటే ఆ రూమ్ ఎలా ఉంది, రక్తపు మడుపులో ఉన్న ఆ బెడ్ కానీ ఇవన్నీ కూడా మనం చూడడం జరిగింది. కానీ అలాంటి గతి ఎవరికి పట్టకూడదని ఆ తల్లి, తండ్రి, కుటుంబ సభ్యులు, ఎవరైతే కుక్కట్పల్లి వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్ ముందు చేస్తున్న ధర్నా కూడా ఇదే అని చెప్పొచ్చు. అంటే వాడు ఇప్పుడే ఈ విధంగా ఉన్నాడు అంటే వదిలేస్తే రేపు పొద్దున ఎంతమందిని చంపుతాడు, ఇప్పుడు కేవలం చంపాడు, రేపు పొద్దున చిన్నపిల్లని ఎవరినైనా అఘాయిత్యం చేస్తే ఎవరు బాధ్యత? అంటే ఇటువైపు తల్లిదండ్రులు కూడా తెలిసి ఈ విధంగా చేశారా లేకపోతే నిజంగానే తెలియలేదా? మరి ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కొంటారు? అంటే నీ కొడుకు ఇలా చేశాడు మరి ఏం చెప్తావు? అంటే ఒక తల్లి కడుపు కోత కోసాడు నీ కొడుకు కాబట్టి మరి నువ్వు ఉరిశిక్ష వేయమంటావా ఏంటని చాలామంది అనేక ప్రశ్నలు అయితే కురిపిస్తున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆ కుటుంబానికి అంటే ఎవరైతే ఈ మైనర్ బాలుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవ్వరు కనిపించినా కూడా సౌమ్య కుక్కట్పల్లిలో మాత్రం అసలు ఎవరు ఊహించని విధంగా వాళ్ళని చంపే ప్రయత్నం మాత్రం చేస్తారని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా కుంగిపోతున్న పరిస్థితి అదే. ఆ పాప ఏం పాపం చేసిందని చంపారు, ఎందుకు కేవలం క్రికెట్ బ్యాట్ కోసం ఈ విధంగా చంపుతాడు, పశ్చాత్తాపం కూడా లేకుండా ఒకవైపు కోర్టులో కానీ పోలీసులతో కూడా అసలు మీరు ఏమన్నా చేసుకొని చంపేశాను కదా, ఇంటికి నన్ను తీసుకెళ్ళండి, ఇంటికి పంపించేయండి అంటున్నాడు. అంటే అతని బిహేవియర్ ఎలా ఉంది? ఇంకోటి సమయం ఇక్కడ ముఖ్యంగా ఆలోచించుకోవాల్సింది, కొడుకుదే ఇలా ఉంది అంటే ఇంకా తల్లిదండ్రులు ఏ విధంగా ఉంటుంది? పోనీ నిజంగానే తల్లిదండ్రులకు తెలిసి వాళ్ళు కూడా పోనీలే ఈ కేసు కూడా క్లోజ్ అయిపోతుంది అన్నారా, లేకపోతే వాళ్ళకి నిజంగానే తెలీదా అనే విషయం మాత్రం ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ మార్క్గా ఉందని చెప్పొచ్చు. కానీ ఆ తల్లి కడుపు కోత మాత్రం ఎప్పటికీ తీరనిదనే చెప్పొచ్చు. మరి ఎలాంటి న్యాయం జరగబోతుంది ఏంటనేది మాత్రం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా మున్నీరు అవుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒక్కసారిగా కుక్కట్పల్లి కూడా ఇంకోటి సమయం ముఖ్యంగా ప్రతి ఒక్క పేరెంట్ కూడా వేస్తున్న క్వశ్చన్ ఒక్కటే, అంటే ఆడపిల్లకి ఇంట్లో కూడా స్వేచ్ఛ లేదా? ఒక ఇంట్లో కూడా ఒంటరిగా ఉండకూడదా? స్కూల్లో సేఫ్టీ లేదు, బస్ స్టాప్లో సేఫ్టీ లేదు, ఎక్కడ కూడా సేఫ్టీ అనేది లేదు, మన ఇంట్లో కూడా లేదా అనే క్వశ్చన్ని మాత్రం రేస్ చేస్తున్నారని చెప్పొచ్చు. మరి వీటికి సంబంధించి పోలీసులు ఎలాంటి సమాధానం ఇస్తారనేది మాత్రం ఎదురు చూడాల్సిన సమయం అయితే ఉంది అని చెప్పొచ్చు. సౌమ్య. రైట్ దేవిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మళ్ళీ దీనికోసం మేము అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. సో ప్రజెంట్ చూస్తున్నాం కదా, ఒకవైపు లైవ్ చూస్తూ చాలామంది మనకి కమెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఇంతమంది రియాక్ట్ అవుతున్నారంటే నిజంగా సమాజం మొత్తం ఒకవైపు నిలబడిందని చెప్పొచ్చు. ధర్మం తన కాళ్ళ మీద తనం నిలబడుతుందని చెప్పొచ్చు. నిజంగా కమెంట్స్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా బాలికకు అన్యాయం జరిగిందని తెలిసినటువంటి ప్రతి గుండె కదిలిస్తోంది. ప్రతి తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరి గుండె కదులుతోందని అర్థమవుతుంది. నిజంగా కమెంట్స్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్న బిగ్ టీవీ తరపు నుంచి. సో ప్రజెంట్ అయితే చాలామంది చేస్తూ ఉన్నారు, ఖచ్చితంగా శిక్ష పడాలి, అమ్మా నాన్న తప్పు వాళ్ళనే
షెన్నా చేసినటువంటి కమెంట్ చూద్దాము. అమ్మా నాన్న తప్పు, వాళ్ళని ఇలా వదలకూడదు, వీళ్ళ వల్లే ఇలా తయారయ్యాడు, ముందు వాళ్ళకి శిక్ష పడాలి, వాళ్ళని శిక్షించాలి, వీడిని చంపాలి అని చెప్పి ఒకవైపు షెన్నా కమెంట్ చేసినటువంటి కమెంట్ చూస్తున్నాము. అలాగే TSKGS ఇనుయాష, నీ బిడ్డకి అయితే తెలుస్తుంది, నీ బిడ్డకి అయితేనే ఇలాంటి బాధ తెలుస్తుంది, నీ బిడ్డగా అంటే ఎదుటి వాళ్ళ బిడ్డని చంపొచ్చిన కొడుకుని వెనకేసుకొచ్చి ఆయనకు గైడ్ చేయడము, ఇలా తప్పించుకొని తిరుగు, ఇలా చక్కగా నీ మానాన నువ్వు వెళ్ళు, నీ అంతటి నువ్వు స్కూల్కి వెళ్ళు, చక్కగా పోలీసులు వచ్చినా కూడా నటిస్తూ ఉండు అని చెప్పి డైరెక్షన్ ఇచ్చినటువంటి తల్లిదండ్రులని ఏం చేయాలి, ఉరి తీయాలి అని చెప్తూ ఉన్నారు. మరోవైపు లీలా రామగాని ఫస్ట్ చేంజ్ చేయాలి, ఖచ్చితంగా ఈ చచ్చిపోయిన ప్రాణం తిరిగి రాదు అంటే వీడిని ఖచ్చితంగా చంపాలి, న్యాయం చేయమని మిమ్మల్ని అడగడం వేస్ట్, ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించండి అని చెప్తూ ఉన్నారు. మరోవైపు అరే నువ్వు నక్సలైట్కి ఒక మారు పేరని చెప్తున్నారు, నువ్వు నా దగ్గరికి రారా, ఖచ్చితంగా నిన్ను చంపి వదిలిపెడతామని చెప్పి చాలా కామెంట్స్ ఇవే ఉన్నాయి, మాకు వదిలేయండి అని చెప్తున్నారు. చాలామంది లీలా రామగాని కూడా పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ షుడ్ బి దేర్ అని చెప్పి తను కూడా ఒకవైపు కమెంట్స్ చేస్తున్నారు. ఇలా ఒక్కొక్కరి కమెంట్స్ చదువుతుంటే నిజంగా అంటే ఎంత సమాజం కూడా ఎదురు చూస్తోంది, వాడి చావు కోసం ఎదురు చూస్తోంది, వాడి ఖచ్చితంగా నిందితుడికి శిక్ష పడాలి అనే విధంగా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మరి పోలీస్ శాఖ ఏ విధంగా మైనర్ అని చెప్పి మాట్లాడుతోంది కాబట్టి ఏ రకంగా ఇప్పుడు సెన్సిటివ్ ఇష్యూ జరుగుతోంది. ఒకవైపు ధర్నాలు కొనసాగుతున్నాయి, పెద్ద ఎత్తున మీడియా మాధ్యమాలు కూడా వచ్చి చేరుతున్నాయి, ఇటు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు, తల్లిదండ్రులు అయితే కాళ్ళ మీద పడి బతిలాడుతున్నారు. నా పిల్లని చంపినటువంటి నా కన్న బిడ్డని నాకు కడుపు కోత విధించినటువంటి కూతురు నా సహస్ర ప్రాణాలు మళ్ళీ తిరిగి రావు, కానీ ఖచ్చితంగా వాడి నిందితుని మాత్రం మేం చంపుతామని చెప్పి కాళ్ళ వేళ్ళపడి మరి వేడుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి పోలీసు శాఖ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది, ఇటు ప్రభుత్వం ఏ విధంగా ముందుకొస్తుంది, ఏ విధంగా వీళ్ళకు డిసిషన్ తీసుకుంటుంది, దీనికి సంబంధించి ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, తల్లిదండ్రులు మాత్రం జాగ్రత్త అని ఒకవైపు హెచ్చరిస్తూ ఉన్నాము. మేము కూడా ఖచ్చితంగా పిల్లలు మనసు ఆధ్వర్యంలోనే ఉండాలి, చిన్న మన నీడను కూడా మనం నమ్మొద్దు అనేది మాత్రం ఖచ్చితంగా ప్రూవ్ అయిందని అర్థమవుతుంది. సహస్ర ఇష్యూ తర్వాత ప్రతి ఒక్కరు కూడా గుండె అవిసేలా బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. We want